ఎప్పుడన్నా మీరు చూసిర్రా ట్రైన్లో కరెంటు పోవడం? ఫస్ట్ టైం ట్రైన్లో. అండ్ మన దగ్గర మైక్ కూడా లేదు. ట్రైన్ జర్నీ అంటేనే ఒక సమోసా చాయ్ లేకుంటే ఈ ట్రైన్లో వచ్చేసి మీకు నాన్ వెజ్ దొరకదు, ఓన్లీ వెజ్జే దొరుకుతుంది. అండ్ ఏసీ 2 టైర్కి ఏసీ 3 టైర్కి ఒకటే డిఫరెన్స్ ఉంది. ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ అండ్ ఈవెంట్స్. అండ్ ఈరోజు మన జర్నీ వచ్చేసి మొన్న తిరుపతి టు సికింద్రాబాద్ చేసాము. అండ్ ఈరోజు సికింద్రాబాద్ టు తిరుపతి సేమ్ రాయలసీమ ఎక్స్ప్రెస్లో. అండ్ అటు నుంచి అయితే ఇటు వచ్చాము, ఇటు నుంచి మనం అటు పోతున్నాం. ఈరోజు 5:10కి అయితే రైట్ టైం ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది, ఇంకా 10 minutes ఉంది. ట్రైన్ అయితే ఆల్మోస్ట్ వేర్ ఇస్ మై ట్రైన్లో చూస్తే 1 kilometer దూరంలో ఉన్నట్టు చూపిస్తుంది. అండ్ ఈరోజు ఇటు నుంచి అటు పోయేది, ఎందుకంటే ఇక్కడ స్టార్ట్ అయ్యే ట్రైన్ కాదు, ఇది నిజామాబాద్లో స్టార్ట్ అవుతుంది. కాబట్టి తెలిసి ఎంత నీట్గా ఉంటుందో 2 stops తర్వాత ఇది ఉంది, ఎట్లా ఉంటుందో మనం ఇక్కడ చూద్దాం. మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది, ఆల్మోస్ట్ వచ్చేసింది. 10 minutes ఎర్లీగానే వచ్చింది ట్రైన్. మనది వచ్చేసి B3 AC 3 టైర్. ఈ టైంలో మనం లాస్ట్ టైం AC 2 టైర్ వాడినాము. అండ్ ఇప్పుడు AC 3 టైర్లో ఎలా ఉంటుందో మనం చూద్దాం. మనమైతే మన సీట్లో వచ్చేసాము. మాదైతే 58 అండ్ 61 సీట్. ఇది AC 3 టైర్. అండ్ AC 2 టైర్కి AC 3 టైర్కి ఒకటే డిఫరెన్స్ ఉంది, ఆల్మోస్ట్ అన్నీ సేమే. అండ్ లాస్ట్ వీడియోలో చూపించినట్టు బాటిల్ హోల్డర్ అండ్ సేమ్ మిర్రర్, ఇక్కడ మిర్రర్ ఉంది. అండ్ ఇక్కడ AC 2 టైర్లో మనకి అప్ డౌన్ మాత్రమే ఉంటుండే, AC 3 టైర్లో 3 అన్నమాట, డౌన్, మిడిల్, అప్పర్ బర్త్. అండ్ సేమ్ ఇక్కడ కూడా బెడ్షీట్స్ అండ్ పిల్లోస్ అన్నీ ఇచ్చారు. అండ్ మా ఇద్దరిదైతే మిడిల్ బర్త్, ఇది ఇక్కడ అండ్ ఇక్కడ. అండ్ ప్రజెంట్ టైం వచ్చేసి 4:59 అవుతుంది. అండ్ దీని రైట్ టైం వచ్చేసి 5:10 PMకి ఇది రావాలా స్టేషన్కి, 5:20కి వెళ్ళాలా. అండ్ ఇది 10 minutes ముందే వచ్చింది, కాబట్టి సికింద్రాబాద్ స్టేషన్లో ఇది 20 minutes ఆగుతుంది ఇప్పుడు. అండ్ సేమ్ ఇది కూడా తెలంగాణ, కర్ణాటక, వికారాబాద్ దాటి తాండూర్ అట్లా కర్ణాటకలోకి ఎంటర్ అవుతుంది. అండ్ అక్కడ నుంచి సేడెమ్, ఇవన్నీ రాయచూరు, ఇవన్నీ కర్ణాటకలో టచ్ చేసుకుంటూ మంత్రాలయం నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయ్యి వయా కడప తిరుపతికి అయితే వెళ్తుంది. తిరుపతికి వెళ్ళే వరకు మనకి మార్నింగ్ 6:10 అయితే రైట్ టైం. బట్ చూద్దాం మనం ఎంతసేపట్లో పోతామో అనేది. అండ్ మనం ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఒకసారి చూద్దాం, ఎందుకంటే ఆల్మోస్ట్ లాస్ట్ తిరుపతికి వచ్చేటప్పుడు మనము ఒక స్టాప్ అక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ కాబట్టి అది చాలా నీట్గా ఉండే. అండ్ ఇక్కడ ఇది స్టార్టింగ్ పాయింట్ కాదు కాబట్టి తెలిసి ఇక్కడ ఎలా ఉందో. అయితే ఇందులో వాష్ బేసిన్ చూసుకున్నట్టయితే మంచిగానే ఉన్నది, కొంచెం క్లీన్గా అయితే లేదు, ఇంకా కొంచెం క్లీన్గా ఉండాలి. అండ్ బెటర్ కూడా కొంచెం క్లీన్ ఉండాలి. అండ్ కమింగ్ బ్యాక్ టు వాష్రూమ్స్, ఇది ఒకటి వెస్టర్న్ వాష్రూమ్. ఇది ఇంకా నీట్గానే ఉంది, నాట్ బ్యాడ్ అనుకోవాలా, నీట్గానే ఉంది. అంటే AC 2 టైర్కి 3 టైర్కి డిఫరెన్స్ ఏంటంటే కొంచెం 2 టైర్లో ప్లెజెంట్గా వెళ్ళొచ్చు, అండ్ 3 టైర్లో కొంచెం జనరల్ కూడా ఉంటుంది. అండ్ ఎవరైతే కొంచెం అఫోర్డబుల్ చేస్తారో వాళ్ళు 2 టైర్లో వెళ్ళొచ్చు. కొంచెం నార్మల్గా కొంచెం ప్రైస్ కోసం ఆలోచన చేస్తే 3 టైర్ ఈజ్ ఓకే. అండ్ ఇక్కడ కూడా డస్ట్బిన్ అండ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంది, సేఫ్టీ పరంగా చూసుకున్నట్టయితే. ఈ ట్రైన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ 12794 అండ్ ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 6లో ఉన్నది. అండ్
చూసుకున్నట్టయితే ఇతను నా ఫ్రెండ్, నా కొలీగ్, ఈజ్ మై కొలీగ్. అండ్ ఇతను లాస్ట్ వీడియోలో తిరుపతి నుంచి హైదరాబాద్ వచ్చింది కదా, హైదరాబాద్ టు తిరుపతి అయితే మళ్ళీ వస్తుంది. జాష్ అయ్యే బ్రా. నేను లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పినట్టు ట్రైన్ జర్నీ అంటేనే ఒక సమోసా, చాయ్ లేకుంటే ఎట్లుంటుందిరా, బాగుంటుంది. ట్రైన్ జర్నీ అంటేనే సమోసా కంపల్సరీ ఉండాలా, అండ్ ఒక టీ లేకపోతే అది ట్రైన్ జర్నీ అనే ఫీల్ రాదు. లాస్ట్ వ్లాగ్లో ఆల్రెడీ మీకు చెప్పాను. టైం అయితే 5:20 అవుతుంది. ఎగ్జాక్ట్లీ 5:20కి ట్రైన్ స్టార్ట్ అయింది. నో డిలే. సరదాగా కొంచెం టైం దొరికితే ఇలా ఎడిటింగ్ నేర్చుకుంటున్నాను ఎప్పుడిప్పుడు ఎడిటింగ్. ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి లింగంపల్లి, బేగంపేట అలా తాండూరు మీదుగా వికారాబాద్ నుంచి కర్ణాటకలో ఎంటర్ అవుతుంది. యాదగిరి, రాయచూరు, సేడం, ఆదోని ఇట్లా అని మళ్ళీ మంత్రాలయం నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయ్యి గుంతకల్, తాడిపత్రి, కడప, రాజంపేట్, ఓబురువాలిపల్లి, కోడూరు, పెనుగొండ మీదుగా తిరుపతి చేరుకుంటుంది. నేనైతే మనం వెజ్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాము, చూపిస్తాను మీకు ఎలా ఉందో. వెజ్ బిర్యానీ అక్కడక్కడ క్యారెట్, ఒక ఆలుగడ్డ బాగుంది. చలో నాట్ బ్యాడ్, టేస్ట్ చూసాం దీన్ని. నాట్ బ్యాడ్. ఎట్లా జాషువా? ఎట్లుంది? మంచిగా ఓకే అన్న, కొంచెం టేస్ట్ ఓకే, తినొచ్చు. పర్లేదు. దీంతో పాటు ఒక పెరుగు కూడా ఇచ్చారు, బాగుంది, గుడ్. అంటే ఈ ట్రైన్లో వచ్చేసి మీకు నాన్ వెజ్ దొరకదు, ఓన్లీ వెజ్జే దొరుకుతుంది. ట్రైన్ వచ్చేసి 100 km/h స్పీడ్లో పోతుంది. ప్రజెంట్ బాగానే పోతుంది. అండ్ 100 కొన్నిసార్లు 122 అలా పోతుంది, 120 దాకా పోతుంది. ప్రజెంట్ అయితే 100 స్పీడ్ పోతుంది. ఎప్పుడన్నా మీరు చూసిర్రా ట్రైన్లో కరెంటు పోవడం? ఫస్ట్ టైం ట్రైన్లో కరెంటు పోయింది, అందరు మెలకు ఉన్నారు. టైం వచ్చేసి టైం ఎంత అవుతుంది? 8:30. చూపి. ఎయిట్ 23 అవుతుంది. అంతా కరెంటు పోయింది, ఏసీ ఆఫ్ అయింది. కొంచెం వింత ఎక్స్పీరియన్స్ ఇది. ఏసీ వస్తుంది, లైట్స్ అయితే అన్నీ ఆఫ్ అయినాయి ఒకటేసారి. 8:30కి మళ్ళీ ఆన్ అవుతుందేమో, చూద్దాం తెలిసి. ఇప్పుడే గన్మన్ వచ్చింది మళ్ళీ కరెంట్. ఒక 5 minutes పోయింది. మళ్ళీ టైం చూడండి, 8:25 అవుతుంది. మళ్ళీ కరెంట్ వచ్చింది, మళ్ళీ భోగి అంతా వచ్చేసింది కరెంట్. మన ఇంట్లోనే అది ఫస్ట్ టైం ట్రైన్లో కరెంట్ పోవడం చూసినాం మేము. ఏం కథ, ఏం నడుస్తుంది అక్కడ ఆ బార్డర్లో? ఏం నడుస్తుంది? చేసే మూడు, ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి.
కంఫర్టబుల్గానే ఉంది. నా దగ్గర అయితే ఫాగ్ నడుస్తుంది నా దగ్గర. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఇద్దరం ఇలా పడుకున్నాం మంచిగా. బెడ్షీట్ ఒకటి దోమలు జిల్ల పురుగులు ఉన్నాయి కొన్ని సీట్స్లలో. చాలామంది ప్యాసింజర్స్ అయితే సఫర్ అవుతున్నారు. దీని మీద కొంచెం గవర్నమెంట్ శ్రద్ధ తీసుకోవాలా. అంతే, ఓవరాల్గా బాగుంది. అదొకటే ఉంది, జిల్ల పురుగులు ఉన్నాయి ట్రైన్లో. అయితే లాస్ట్కి మనకి వేరే వాళ్ళు బర్త్ మాది కావాలంటే వాళ్ళకి మనది ఇచ్చేసి అండ్ మనమైతే ఇప్పుడు అప్పర్ బర్త్లో పడుకుంటున్నాము. పడుకోనికి రెడీ అయిపోతున్నాం నేను అండ్ జాషువా. అండ్ ఓవరాల్గా ఈ ట్రైన్ అయితే పంచువల్గా నడుస్తుంది. ఆ ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము, వెజ్ బిర్యానీ. అండ్ కొంచెం ఈ రష్ ఎక్కువ ఉండడం వల్ల ట్రైన్లో కొంచెం వాయిస్ ప్రాపర్గా రాకపోవడము అండ్ మన దగ్గర మైక్ కూడా లేదు, ప్రాపర్గా వాయిస్ రాకపోవడం వల్ల కంప్లీట్గా చూపించలేకపోతున్నాను. ఎందుకంటే ఇది దేవస్థానం బండి కాబట్టి మనకి నాన్ వెజ్ అవైలబిలిటీ ఉండదు. ట్రావెలర్స్ ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో ఇది ఒకటి గమనించుకోండి. ఈ ట్రైన్స్లో నాన్ వెజ్ ఉండదు, ఓన్లీ వెజ్. ఒకవేళ ట్రైన్లో అవైలబిలిటీ చూసుకుంటే, ఒకవేళ మీరు బుక్ చేసుకోవాలనుకుంటే ఆర్డర్ ఆన్ ట్రైన్ అనే ఆప్షన్ ఉంది జొమాటోలో, దాని నుంచి బుక్ చేసుకోవచ్చు. అండ్ సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయితే మీకు ఆ టైమింగ్ ప్రకారంగా మాత్రం ఎక్కడైతే అవైలబిలిటీ లేదు, నేను ఆల్రెడీ చెక్ చేసిన, జొమాటోలో అయితే ఎక్కడ లేదు. కాబట్టి అయితే ఒకవేళ నాన్ వెజ్ లవర్స్ అయితే మీరు ఇంటి నుంచి అయినా లేదంటే సికింద్రాబాద్లో నియర్ బై హోటల్స్ నుంచి అయినా తెచ్చుకోవడం బెస్ట్. దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ట్రైన్లో వచ్చి నాన్ వెజ్ కావాలనుకుంటే మాత్రం ఇక్కడ ఉండదు ఇది. అండ్ ఇప్పుడైతే నేను పడుకుంటున్నాను. అండ్ తిరుపతిలో మార్నింగ్ ఏ టైంకి అక్కడ రీచ్ అవుతుందో నేను చూపిస్తాను. అండ్ ప్రజెంట్ కర్ణాటకలో ఉన్నాము, ఇక్కడ ప్రాపర్ సిగ్నల్స్ లేవు. సో అందుకోసం నేను ఎక్కడున్నామో ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతున్నాను. అండ్ గుడ్ నైట్. ఇప్పుడైతే గుడ్ నైట్, సీ యూ మార్నింగ్. అయితే ఇప్పుడు జస్ట్ తిరుపతికి మనం రీచ్ అయినాము. టైం 6:30 అండ్ 20 minutes డిలే నడిచింది ట్రైన్. నేను కూడా మంచిగా డీప్గా పడుకున్నాను, ఇప్పుడే లేచినాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ ఇంకొక బ్లాగ్ తోటి వస్తాను. అండ్ ఈ ట్రైన్కి ఓవరాల్గా ఈ జర్నీకి 10/9 ఇవ్వచ్చు. మంచిగానే అయింది జర్నీ, ఏం ప్రాబ్లం అయితే లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.